పిల్లలు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుతున్న చాలా సంతోషం ఉంది. వారి కోసం సౌకర్యార్థము సిపిడిసి కావచ్చు, ఇక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, లెక్చరర్స్ అందరూ కావచ్చు కష్టపడి ప్రభుత్వం తరఫు నుంచి మనకు ఈరోజు మంచి దాదాపు 90 lakhs ఫండ్ తీసుకొచ్చే వల్ల ఈరోజు ఇప్పుడే చూస్తున్నాం మనం 30 lakhs విలువ గల డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. విద్యార్థులు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా తమ కెరీర్ డెవలప్ చేయడానికి ఫ్యూచర్ని డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ లేవు. దీన్ని ఉపయోగించుకుని రెగ్యులర్గా కాలేజీకి వచ్చి ఈ యొక్క మంచి సౌకర్యం ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎలాంటి పరిస్థితి నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా మన కాలేజీ రండి. మన కాలేజీ విషయం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఇంత మంచి ఫెసిలిటీలు ఎక్కడ లేవు. నిర్లక్ష్యం చేయకండి. అందరికీ విజ్ఞప్తి. ఈ సందర్భంగా జిఆర్పి, జీడీసీ, బైంస కళాశాల విద్యార్థులకు తెలియజేయవలసింది ఏమనగా, ఈరోజు మన కళాశాలకి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇచ్చేసింది. వారికి కాలేజీకి వచ్చినటువంటి ఫర్నిచర్కి వాళ్ళకు చూశారు, చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి సిపిడిసి తరఫున, కళాశాల ప్రిన్సిపల్ తరఫున మరియు మా స్టాఫ్ తరఫున మేము అందరూ ఈ బైంస పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఈ రోజు నుండి ఈ రోజు నుండి పిల్లలను రెగ్యులర్గా పంపించండి. ఇక్కడ మీరు చూస్తూనే ఉంటుందో దాదాపు డిజిటల్ బోర్డ్స్, ఏ యూనివర్సిటీలో లేనటువంటి డిజిటల్ బోర్డ్స్ మీకు వచ్చేసినాయి. దాదాపు 18 డిజిటల్ బోర్డ్స్. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులు చాలా అదృష్టవంతులు. దయచేసి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిపిడిసి తరఫున మీకు ఒక బహిరంగ విన్నపం చేస్తున్నాము. పిల్లల్ని రెగ్యులర్గా పంపించండి. ఆ పిల్లలు మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం పొందగాలని బైంస పట్టణంలో ఉన్నటువంటి ఊరు పెద్దలకు, ప్రముఖులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.